డాక్టర్స్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అని చెప్పినా కానీ టెన్షన్ మాత్రం తగ్గడం లేదా? హెల్త్ గురించి ఓవర్ థింకింగ్. డాక్టర్స్ రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి అన్నా కూడా మైండ్ మాత్రం నార్మల్గా ఉండదు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు, టెస్టులు చేశారు, రిపోర్ట్స్ వచ్చాయి, డాక్టర్ చెప్పారు అన్నీ నార్మల్గా ఉన్నాయని. కానీ ఇంటికి వచ్చాక ఏం చేస్తారు? గూగుల్ మాతను ఓపెన్ చేస్తారు, యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు, వాట్సాప్ యూనివర్సిటీ స్టార్ట్ అయిపోతుంది. సడన్లీ డాక్టర్ ఏదైనా మిస్ అయ్యారా, ఇంకేమైనా ఉందా, నాకెందుకు ఇలా అనిపిస్తోంది అని ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు ప్రాబ్లం బాడీలో ఉండదు, మైండ్లో ఉంటుంది. దీన్ని హెల్త్ యాంగ్జైటీ అంటారు. హెల్త్ యాంగ్జైటీ అంటే డిసీజ్ కాదు, డిసీజ్ వస్తుందేమో అనే భయం. ఆ భయం వల్ల సిమ్టమ్స్ని ఇంకా ఎక్కువ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అబ్జర్వ్ చేసినంత ఎక్కువగా టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. టెన్షన్ పెరిగితే సిమ్టమ్స్ మళ్ళీ ఎక్కువైపోతూ ఉంటాయి. ఇది ఒక సైకిల్. అందుకే డాక్టర్ రిపోర్ట్ నార్మల్ ఉంది అంటే కొన్నిసార్లు ట్రీట్మెంట్ బాడీకి కాదు, మైండ్కి కావాలి. పీస్ లేని మైండ్ నార్మల్ రిపోర్ట్ని కూడా ఎమర్జెన్సీలా చూస్తుంది. హెల్త్ యాంగ్జైటీ అనేది ఎక్కువగా భయం అండ్ ఓవర్ థింకింగ్ వల్ల వస్తుంది, నాట్ ఫ్రమ్ సీరియస్ మెడికల్ ప్రాబ్లం. మైండ్ ఒక సైకిల్ ఆఫ్ వర్రీని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైనా రిపోర్ట్స్ నార్మల్ ఉన్నా కూడా మీరు కూడా ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే కామెంట్స్లో హీల్ అని టైప్ చేయండి. మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్లో బాధపడుతూ ఉంటే నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. మీరు ఒక్కరే కాదు, చాలామంది ఎల్డర్స్ ఈ సైలెంట్ సైకిల్లో ఉంటారు. హెల్త్ని ప్రొటెక్ట్ చేయాలి కానీ భయాన్ని బ్రెయిన్కి ఫీడ్ చేయకండి. నమస్తే.